డియర్ డాక్టర్ టీవీ, మా అమ్మగారికి హార్ట్ లో వాటర్ చేరిందంటున్నారు. హార్ట్ లో వాటర్ చేరడం అంటే ఏంటి? ఇది ఎలాంటి సమస్య? దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ గారు సమాధానం అందిస్తారు. ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ కి ఈ హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ ఉంటాయి. హార్ట్ ఫెయిలియర్ అంటే హార్ట్ కి పంపింగ్ యాక్షన్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇట్ క్యాన్ బి యాజ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ కార్డియోమయోపతీస్ అంటారు, హార్ట్ మసిల్ డిజీజ్, or patients with valvular heart disease. So many various causes are there. Heart failure anadi ivanni heart disease ki complication. So when the heart pumping action tagginappudu lungs lo water చేరుకుంటుంది. That is called acute LVF antam, left ventricular failure. Ventricular failure వచ్చినప్పుడు because of increased filling pressures అంటే back pressure ఎక్కువ అయ్యి lungs లో వాటర్ వచ్చి పేషెంట్ కి ఆయాసం, ఆ స్టేజ్ లో ఆయాసం ఎక్కువ అవుతుంది. సో ఈ వాటర్ అనేది దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ హార్ట్ ఫెయిలియర్. హార్ట్ ఫెయిలియర్లో లంగ్స్లో వాటర్ ఎక్కువై దే గో ఇన్ టు హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్. ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్. సో హార్ట్ ఫెయిలియర్కి కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఉంటాయి. ఈ లంగ్స్లో వాటర్ చేరిన లంగ్స్ వాటర్ కంట్రోల్ చేస్తాము. డయూరెటిక్స్ మెయిన్ ట్రీట్మెంట్ హార్ట్ ఫెయిలియర్కి. డయూరెటిక్స్ హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో సివియర్ హార్ట్ ఫెయిలియర్ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి హార్ట్ ఫెయిలియర్ కంట్రోల్ చేసినాక కొన్ని మెడిసిన్స్ తర్వాత ఇంటి దగ్గర తీసుకోవచ్చు, హార్ట్ ఫెయిలియర్ కంట్రోల్లో చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఉప్పు, సాల్ట్ కంట్రోల్ చేసుకోవాలి. డైట్లో ఉప్పు తక్కువ తినాలి, రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉండాలి. ప్లస్ కిడ్నీ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లమ్ ఉంటే ఈ కిడ్నీ స్పెషలిస్ట్, లంగ్ స్పెషలిస్ట్ ఫాలోఅప్లో కూడా ఉండాలి. సో మెయిన్లీ హార్ట్ ఫెయిలియర్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ అవసరము. పేషెంట్స్కి మెడిసిన్స్, డైట్, ఎక్సర్సైజ్ అడ్వైజు, సాల్ట్ రెస్ట్రిక్షను. సో కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ కూడా రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్.